హాయ్ గైస్, మన భారతీయ నర్స్ అయిన నిమిషప్రియను యమన్ దేశంలో ఉరి తీయబోతున్నారు. ఈ నెల 16న అంటే జూలై 16న ఉరి తీయడానికి అక్కడి జైలు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అసలు ఎవరు ఈ నిమిషప్రియ, ఎందుకు ఉరి తీస్తున్నారు? ఈ వీడియోలో ఫుల్ కేస్ డీటెయిల్స్ తెలుసుకుందాం. వీడియో ఎండ్ వరకు చూడండి. నిమిషప్రియది కేరళలో పాల్కడ్ అనే విలేజ్. ఫ్యామిలీ ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ వల్ల 2008లో తను యమన్ దేశానికి వెళ్లిపోయింది. 2014 వరకు అక్కడే చాలా హాస్పిటల్స్ లో వర్క్ చేసింది భయ్య. మధ్యలో 2012లో ఇండియాకి తిరిగి వచ్చింది పెళ్లి చేసుకోవడానికి. హస్బెండ్ ని తీసుకొని యమన్ దేశానికి వెళ్లిపోయింది. 2014 వరకు వాళ్ళ హస్బెండ్ తోనే అక్కడే ఉన్నది. వాళ్ళకి ఒక పాప పుట్టింది. ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ వల్ల హస్బెండ్ వాళ్ళ పాపని తీసుకొని ఇండియాకి తిరిగి వచ్చేసారు. నిమిష ఇంకా బయట వర్క్ చేసింది చాలు అని సొంతంగా క్లినిక్ పెడదామని ఫిక్స్ అయిపోయింది. కానీ అక్కడ సిరియా లా రూల్ ఒకటి ఉంది. బిజినెస్ పెట్టాలి అంటే లోకల్ పార్ట్నర్ ఖచ్చితంగా ఉండాలి అని రూల్ ఒకటి ఉంది. 2014లో అక్కడే ఉంటున్న తలాల్ మెహందీ పరిచయం అయ్యాడు. ఆయన యమన్ లో లోకల్ పర్సన్. ఆయనకు ఒక టెక్స్టైల్ బిజినెస్ కూడా ఉంది. 2015లో ఇద్దరు కలిసి ఒక పాలిక్లినిక్ ఓపెన్ చేశారు. కొన్ని నెలల వరకు పాలిక్లినిక్ చాలా బాగా నడిచిందంట. తర్వాతనే లోకల్ పార్ట్నర్ టార్చర్ పెట్టాడు, మెంటల్ గాను ఫిజికల్ గాను. ఇద్దరి మధ్య గొడవలు పెరిగి నిమిషప్రియ పార్ట్నర్ తన పాస్పోర్ట్ అండ్ డాక్యుమెంట్స్ లాక్కొని బెదిరించాడంట. నిమిష తనపై కేసు కూడా పెట్టిందంట. కానీ అక్కడి లోకల్ పోలీస్ వాళ్ళు అస్సలు పట్టించుకోలేదంట భయ్య. నిమిష తన పాస్పోర్ట్ అండ్ డాక్యుమెంట్స్ తిరిగి తీసుకోవడానికి తనకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చిందంట. ఆ మత్తు ఇంజెక్షన్ పేరు కెటమైన్. సో తన పార్ట్నర్ మత్తులోకి జారగానే పాస్పోర్ట్ తీసుకుందాం అనుకుంది. కానీ ఆ మత్తు ఇంజెక్షన్ డోస్ లెవెల్ ఎక్కువ ఉండేసరికి నిద్రలోనే చనిపోయాడు తను. నిమిషప్రియ తన ఫ్రెండ్ హెల్ప్ తీసుకొని ఇద్దరు కలిసి ఆ బాడీని వాటర్ ట్యాంక్ లో వేశారంట. ఇద్దరు కలిసి యమన్ సౌదీ అరేబియా బార్డర్ నుండి పారిపోదాం అనుకున్నారంట. 2017లో ఆ ఇద్దరిని పట్టుకున్నారు. నిమిషప్రియ అండ్ తన ఫ్రెండ్ కి అక్కడి సుప్రీంకోర్టు జీవిత ఖైదు శిక్ష వేసింది. తిరిగి మళ్ళీ 2018లో నిమిషప్రియకి ఉరిశిక్ష వేశారు. ఇండియన్ సుప్రీంకోర్టు లాయర్ ఈ కేసుని తిరిగి రీఓపెన్ చేయించారు. నిమిషప్రియకి అక్కడి అరబిక్ లాంగ్వేజ్ రాదు అండ్ అర్థం కాదంట. అండ్ ట్రాన్స్లేటర్ ని కూడా పెట్టలేదంట. సో కేసు మళ్ళీ రీఓపెన్ అయింది. 2020 ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ సేవ్ నిమిషప్రియ అని ఎస్టాబ్లిష్ చేశారు వాళ్ళ ఫ్యామిలీ. నిమిషప్రియ ఎలాంటి తప్పు కావాలని చెయ్యలేదు అని ఎస్టాబ్లిష్ చేశారు. కానీ నిమిషప్రియ సేవ్ కావడానికి లాస్ట్ కి ఒకే ఒక ఆప్షన్ ఉంది. అదేంటంటే దాని పేరే బ్లడ్ మనీ. బ్లడ్ మనీ ఏంటి అనుకుంటున్నారా? తలాల్ ఫ్యామిలీతో సెటిల్మెంట్ చేసుకొని కొంత అమౌంట్ ఇచ్చి క్షమాభిక్ష అడగడం, దాని పేరే బ్లడ్ మనీ. ఇక్కడ ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది. సెటిల్మెంట్ కి ఆ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయట్లేదు. ఇంకా డెడ్ లైన్ 4 డేసే ఉంది. ప్రియా హస్బెండ్ నిమిషప్రియ ఉరిశిక్ష విషయంలో ఇంకా అఫీషియల్ గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అని చెప్తున్నారు. తన వైఫ్ ని కాపాడుకోవడానికి అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నారు. మన సెంట్రల్ గవర్నమెంట్ నిమిషప్రియ ఫ్యామిలీతో టచ్ లో ఉన్నాము, వాళ్ళకి ఎలాంటి సహాయం కావాలన్నా రెడీగా ఉన్నాము అని చెప్తున్నారు. చూడాలి నిమిషప్రియ విషయంలో ఏదైనా మిరాకిల్ జరిగి తను ఇండియాకి సేఫ్గా రావాలి అని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. పరాయి దేశంలో ఉన్న నిమిషప్రియ కేసు గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా.